హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివసత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అందరూ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. హాలిడేస్ నుంచి అందరూ తిరిగి వచ్చేసా ఉంటారు. ఎందుకంటే ఎలాగ రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో అదేనండి, రేపటి కోసం ప్రిపరేషనే ఇది. ఈ దొండకాయని రేపు లంచ్ కోసం కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి కట్ చేయడానికి మా చిన్న బాబుకి ఇచ్చి కట్ చేపిద్దాం అనుకుంటున్నాను. నాకు వేరే పనులు ఉన్నాయి, సో తనకి కట్ చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు తను ఇలాగే కట్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటాడు. పిల్లలకి చేత కూడా మనం ఇలాంటి పనులు చేయించడం మంచిదేనండి. చక్కగా వాళ్ళకు కూడా అలవాటు అవుతాయి. ఇంటి పనుల్లో హెల్ప్ చేయడం అవి నేర్చుకుంటారు. నేనైతే ఈ దొండకాయలను బాగా కడిగేసి అటు ఇటు ముచ్చుకలు తీసేసి వాష్ చేసేసి ఇస్తున్నాను తనకి. కట్ చేస్తా అన్నాడు, సో కట్ చేయడం స్టార్ట్ చేశాడు. బాగానే కట్ చేస్తున్నాడు. నేను అనుకున్న దానికన్నా అంటే వెజిటేబుల్ కటింగ్ పర్వాలేదు, కొంచెం తనకి చేశాడు. ఇది వరకు కూడా బీన్స్ అవి కట్ చేశాడు, కానీ భయం కదా పిల్లలు చేసేటప్పుడు, పక్కనే ఉండాలి. అందుకే పక్కనే కూర్చొని చెప్తున్నాను. చక్కగా సన్నగా కాకుండా లావుగా కాకుండా కట్ చేయాలంటే చక్కగా అలాగే కట్ చేస్తున్నాడు తను టీవీ చూసుకుంటూ. కానీ పిల్లల చేత చేయించేటప్పుడు మాత్రం షార్ప్ నైఫ్స్ ఇవ్వద్దండి. నేను కొంచెం బ్లంట్గా ఉన్న నైఫే ఇచ్చాను. సో అవి దొండకాయలు కూడా లేతగా ఉన్నాయి కాబట్టి కట్ చేసేస్తున్నాడు తను ఫాస్ట్గానే. ఏమో అనుకున్నాను, బాగానే కట్ చేసేస్తున్నాడు చక్కగా. పాపం రేపటి నుంచి ఇంకెలాగా వాళ్ళకి హోంవర్క్స్ అవి టైం ఉండదు, ఈరోజే ఉంటుంది కాబట్టి సరదాగా చేయిద్దామని ఇచ్చాను. తను కూడా ఓకే అని చెప్పి చేస్తానమ్మా అన్నాడు. మొత్తానికి బాగానే కట్ చేస్తున్నాడు, పర్వాలేదు. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చెప్పి చేయిస్తూ ఉంటే వాళ్ళని కూడా కొంచెం ఎంగేజ్ చేసినట్టు ఉంటుందండి. కాకపోతే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండి మూడు ఉంటేనే చేస్తారు, మనం చేయమన్నా వాళ్ళు చేయరు. కానీ బాగానే చేస్తున్నాడు ఓవరాల్గా. బాగానే కట్ చేస్తున్నాడు కదా. చెప్పండి, మీరు చెప్పండి ఎలా చేస్తున్నాడు. నాకైతే బాగానే అనిపిస్తుంది ఆ ఏజ్కి అలాగా కట్ చేయడం అంటే. ఇప్పుడు కాదు, యాక్చువల్లీ తను 4th క్లాస్ ఉన్నప్పటి నుంచే ఇచ్చేవాడు, కట్ చేసి ఇచ్చేవాడు. సో ఇప్పుడు 6th వచ్చేసాడు, పెద్దోడు అయిపోయాడు కదా, అందుకే ఇంకొంచెం మంచిగా చేస్తున్నాడు. సో రేపైతే లంచ్ బాక్స్ కోసం దొండకాయల కర్రీ అండి. ఇవి దొండకాయలు అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే బాగుంటాయి. లావుగా ఉన్నా కానీ లేతగానే ఉంటాయి. అవి కూడా ఎక్కువ పండిపోయినట్టు ఉండవు, మనం రెగ్యులర్ దొండకాయల్లాగా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. రెగ్యులర్ దొండకాయలు ఏంటంటే ఇప్పుడు బాగోటం లేదు అసలు, బాగా ముదురుగా ఉంటున్నాయి. అది కూడా పండిపోయినవి ఎక్కువ ఉంటున్నాయి. మొత్తానికి ఏదైతేనే మంచిగా కట్ చేసేసాడు, కంప్లీట్ చేసేసాడు. సో రేపు లంచ్కి ఇదన్నమాట, దొండకాయ ఫ్రై. ఇదిగో అండి, ఈరోజు మార్నింగ్ నేను దొండకాయ ఫ్రై చేసేసాను లంచ్ కోసం. టిఫిన్కి ఇడ్లీ చట్నీ అన్నీ రెడీ అయిపోయి ఇంకా ప్యాక్ చేసి వాళ్ళకి పంపించడమే స్టార్ట్. ఇంకా ఈరోజు నుంచి స్కూల్స్